నరసరావుపేటలో కబరస్థాన్ని 2 రోజులు కష్టపడి క్లీన్ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు గత 5 ఏళ్లుగా పిచ్చి మొక్కలతో శుభ్రతకు నోచుకొని ముస్లింల కబరస్థాన్ అని ముస్లిం సోదరులు తెలిపారు. కోడెల శివప్రసాదరావు హయాంలో అభివృద్ధి చేశామని, ఇప్పుడు ఎమ్మెల్యే అరవింద్ బాబు హయాంలో శుభ్రంగా ఉంచుతున్నారని, ముస్లింస్ అభిష్టం మేరకు మరొక కబరస్థాన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారని తెలిపారు. ఖబరస్థాన్లో గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అడవిలాగా తయారు చేసి పెట్టిపోయారు. దీన్ని మా చదవల అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం శుభ్రం చేస్తున్నారు. మున్సిపాలిటీ స్టాఫ్ అందరినీ పెట్టి పరిశుభ్రంగా మొత్తం శుభ్రం చేపిస్తున్నారు. పాత హయాంలో ఏ రకంగా ఉన్నాయో మన టీడీపీ హయాంలో ఖబరస్థాన్ ఆ రకంగా తయారు చేస్తున్నాము. ఎక్కడ ఏమి లేకుండా శుభ్రం చేపించుకుంటున్నాము. అలాగే ఖబరస్థాన్కి ఆ షాపులకి కట్టించి ఆ వచ్చిన ఆదాయంలో చనిపోయిన వాళ్ళకి బట్టి ఖర్చులకి, పేద వాళ్ళకి పెళ్లి ఖర్చులకి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇదంతా మన టీడీపీ హయాంలోనే, మన డాక్టర్ కోడెల శివప్రసాద్ హయాంలో ఇది అభివృద్ధి చేశాము. మళ్ళీ మన తర్వాత 5 సంవత్సరాలు ఇదైపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ మొదలుపెట్టాము. మన చదవల అరవింద్ బాబు గారు దగ్గరుండి మొత్తం శుభ్రం చేయించి దానికి కావాల్సిన పనులతో మొత్తం శుభ్రం చేపిస్తున్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇవాళ ముస్లిం శ్మశాన వాటికలో కొంతకాలం నుంచి ఈ పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక రోజుల నుంచి చేపట్టడం లాస్ట్ ఈరోజు చివరి దశకు వచ్చింది. ఈరోజు కూడా 4 ట్రాక్టర్లు పెట్టి 2 జేసీబీలు పెట్టి ఇవాళ నిర్విరామంగా పనిచేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడికి వచ్చిన కొంతమంది ప్రతిపక్షకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడటం జరిగింది. అడవిలాగుంది, అద్దాన అడవిలాగుంది, ఇది బాగాలేదని చెప్పి కొన్ని విమర్శలు చేయటం జరిగింది. తర్వాత కూడా కొంతమంది ఈ లైట్ల మీద కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది. వారి మాటను మేము స్వాగతిస్తూ వాళ్ళు చేసిన సూచనల్ని స్వీకరించి ఈరోజు చదలవాడ అరవింద్ బాబు గారు ఈ ముస్లిం శ్మశాన వాటికలో ప్రతి అంగుళం కూడా ఇవాళ శుభ్రపరిచి ఇవాళ ఏ విధంగా చేసామో చూడండి. మా భాషలో అయితే జన్నత్ అంటారు, తెలుగు భాషలో అయితే స్వర్గం అంటారు. ఆ విధంగా తీర్చిదిద్దటంలో సఫలీకృతమయ్యారు చదలవాడ అరవింద్ బాబు గారు. నచ్చరపేట ముస్లిం సోదరులు మొత్తం కలిసి ఇది శుభ్రం చేయడానికి పూనుకొని ఈరోజు చివరి దశలో ఉందండి. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ ఉన్న జరుగుతున్న పనులు మొత్తం మీద ప్రతిపక్ష నాయకులు కూడా ఇప్పుడు వచ్చి శ్మశాన వాటికను సందర్శించి ఇందులో చేర్పులు మార్పులు ఉంటే మీరు చెబితే దాన్ని కూడా స్వీకరించి దాన్ని శుభ్రపరచడానికి ముందుంటామని తెలియజేస్తున్నా.